కృష్ణానగర్ కథలు అంటే ఇవి విషాద కథలు ఎంతమాత్రం కాదు. రంగుల ప్రపంచంలో తమ అదృష్టాన్ని వెతుక్కునే తొలి వేదిక నివేదనలు. గణపతి కాంప్లెక్స్, మంగా టిఫిన్ సెంటర్లు, కలలు పురుడు పోసుకునే ప్రసూతి వాళ్ళు, ఊహలు ఊసులాడుకునే నెలవులు, ప్రతిరోజు అదృష్టాన్ని పరీక్షించుకునే వేదికలు. నదులన్నీ సముద్రాన్ని చేరినట్టు కలలన్నీ ఇక్కడే కలుసుకుంటాయి, వెతలన్నీ ఇక్కడే తడుచుకుంటాయి. ఇవే కృష్ణానగర్ కథలు. ఆల్మోస్ట్ 50 ఏళ్లకు పైగా సినీ కెరియర్ ఉంది. స్ట్రగుల్ అవుతున్నారు. మీరు నడుస్తుంటే మాకే ఏదో చివుక్కుమంటుంది. ఈ సినిమా మీద కానీ ఈ నటన మీద ఎందుకు అంత పిచ్చి? లవ్, ఎఫెక్షన్, డివోషన్, డెడికేషన్, ఎవ్రీథింగ్ ఫర్ సేల్. చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం, కానీ అప్పుడే 81లో సర్పంచ్గా గెలిచాను. ఎలా ఉంది సార్ ఇప్పుడు? రోజులు ఎలా నడుస్తున్నాయండి? మీ జీవనాధారం ఏంటి ఇప్పుడు? గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛను. బట్ మీరు దశాబ్దాలుగా ఉన్నా కూడా ఏమీ సంపాదించుకోలేదంటే, కనీసం సొంత ఇల్లు కూడా లేదంటే? నా టైం బాగాలేక మరి నా మిత్రులంతా చాలా. మీరు సర్పంచ్గా పనిచేసి సంపాదించుకోలేదు, 4 సినిమాలో ఉండి సంపాదించుకోలేదంటే అది కొంచెం. అవకాశాలు వచ్చినాయి కానీ బోటా బోటిగా డబ్బులు వస్తే ఖర్చులు, చదువులు, పిల్లలు. తర్వాత అప్పులు అయ్యారా అన్న? ఏం లేదు, ఇప్పుడు నిల్లు. ఏ రోజు పోరాటం ఆ రోజు చేయాలి. కొంతమంది సహాయం చేయాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏమన్నా మీకు సహాయం చేస్తే మీకు ఓకేనా? ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తప్పదు. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పటి వరకు మీరు కృష్ణానగర్ కథలో అనేక మంది గెస్టులను చూసుంటారు, కానీ ఇప్పుడు చూడబోయే గెస్ట్ మాత్రం వీరందరిలో ప్రత్యేకమైన వారు. ఎందుకంటే ఆల్రెడీ చూశారు కదా, ఆయన ఆల్మోస్ట్ 50 ఏళ్లకు పైగా సినీ కెరియర్ ఉంది. 40 ఏళ్లకు పైగా నాటక రంగంలో ఆయనకి అనుభవం ఉంది. దాంతోపాటు ఆయన రకరకాల పనులు చేశారు. లైక్ సర్పంచ్గా పనిచేశారు, ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేశారు. ఆయనకి 18 ఏళ్ల క్రితం పెరాలసిస్ వచ్చింది, స్ట్రోక్. బట్ స్టిల్ 18 ఏళ్ళుగా ఏమన్నా సినిమా అవకాశం వస్తే ఆయన ఎక్కడ వెనకడుగు వేయట్లేదు. ఏ నాటికలో ఆయనకు అవకాశం వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా ఆయన నటిస్తూ ఉన్నారనమాట. బికాజ్ ఆయనకి సినిమా అన్నా, నటన అన్నా, ఈ కళారంగం అన్నా అంత అభిమానం, అంత ప్రేమ, అంత పిచ్చి. సో ఆయన పేరే గోదూరి మురళి గారు. క్లియర్గా చెప్పుకోవాలంటే శివ సినిమాలో జేడి చక్రవర్తి గారితో పాటు ఈయన కూడా వన్ ఆఫ్ ద యాంటాగనిస్ట్స్ అనమాట. సో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీకు మేము తల వంచి నమస్కరిస్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో కూడా మేము అడగగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సో ముందు మాట్లాడుకోవాలంటే మీరు నడుస్తుంటే మాకే ఏదోలా ఉంది. బట్ 18 ఏళ్ళుగా మీరు స్ట్రగుల్ అవుతున్నారు. మీరు నడుస్తుంటే మాకే ఏదో చివుక్కుమంటుంది గుండెలో. బట్ మీరు మాత్రం ఎవరైనా సినిమా అవకాశం ఇస్తానంటే వెళ్తున్నారు, ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఏంటి సార్ అంత పిచ్చి, అంత ప్రేమ? ఈ సినిమా మీద కానీ ఈ నటన మీద ఎందుకు అంత పిచ్చి? నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం. 73లో నాటకాలు వేయడం స్టార్ట్ చేసిన. ఆ విధంగా వేస్తూ 81లో నాటకాలు, 100 నాటకాలు ఆ ఏరియా అంతా అందరికీ తెలిసేలా అయిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళాలని కోరిక పుట్టి, కానీ అప్పుడే 81లో సర్పంచ్గా గెలిచాను. సర్పంచ్ కూడా 84 వరకు చేసి రిజైన్ చేసి 84లో మధుసూదన్ రావు గారి ఇన్స్టిట్యూట్, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సో మీ బ్యాచ్మేట్స్ ఎవరండి అప్పట్లో? ఆహుతి ప్రసాద్ గారు, శివాజీ రాజా గారు, రామ్ జగన్ గారు, సూర్య గారు, ఒక అక్క ఒక బావ, వీళ్ళంతా నాకు. శివ సత్యనారాయణ. సూపర్. సో తర్వాత మేము శివ సినిమా ఇప్పుడు తీసి మరి ఆ సినిమా ఐకానిక్ సినిమా, మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు మొన్న గెస్ట్ వస్తున్నారని తెలిస్తే నేను ఆ సినిమాలో చూసి షాక్ అయ్యాను. సో అప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? అంటే జేడి చక్రవర్తి గారు మీరు ఈక్వల్ వయసు కాదా? కాదు, మా ఇద్దరి మధ్యన దాదాపు 13-14 ఏళ్ళ తేడా ఉంటుంది. బట్ అప్పుడు ఇద్దరు కొంచెం సిమిలర్ గానే ఉంటారు, అంటే ఒకే గ్రూప్ లా ఉంటారు, ఏజ్ గ్రూప్ లాగా. అది నా అదృష్టం. మొదటి నుంచి కూడా నడిచే ఏజ్ కంటే, అంటే సంఖ్యాపరంగా 15 ఏళ్ళు తక్కువనే ఉంటుంది. అంటే బయోకానిక్ ఇది అన్నమాట.
సో ఎంత సార్ ఇప్పుడు ఎంత ఉంటుందండి మీ వయసు? 75 నిన్న 76 నడుస్తుంది. 76 నడుస్తుంది. 75 కంప్లీట్ అయిపోయినాయి, 75 పూర్తయినాయి. స్టిల్ మీరు మాత్రం మీలో జోష్ ఎక్కడ ఎంత కూడా తగ్గలేదు. ప్రకృతి సహకరించకపోయినా ఏం చేసినా మాత్రం మీలో ఆ ఉత్ప్రేరకం, దాన్ని ఏమంటారు, ఆ అగ్ని, ఆ బడబాగ్న అగ్ని అది ఎక్కడా చల్లారట్లేదు. బట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? రోజులు ఎలా నడుస్తున్నాయండి? మీ జీవనాధారం ఏంటి ఇప్పుడు? ఏముంది, గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛను, గడప తడవ మా నుంచి కూడా సహాయం అందుతుంది. దాంతో గట్టాన్ అవుతున్నా. చాలా ఇబ్బందిగా ఉంది ఇంతవరకు. అంటే నేను కమ్యూనిస్టు స్వతహాగా 70 నుండి. నేను సర్పంచ్ చేసిన, ఆర్ఎంపీ డాక్టర్ చేసిన, ఇది చేసినా మిగుల్చుకోలేదు, ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇప్పుడు మొన్న ఏదో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, దాని నిర్మాణం పనిలో ఉన్నా. సో స్వతహాగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఒక 10 ఏళ్ళు ఉంటేనే వాళ్ళ మీద మన అభిప్రాయం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సంపాదించుకుని ఉంటారు బాగా అనే అభిప్రాయం ఉంటుంది. బట్ మీరు దశాబ్దాలుగా ఉన్నా కూడా ఏమీ సంపాదించుకోలేదంటే, కనీసం సొంత ఇల్లు కూడా లేదంటే ఒక సామాన్యుడిగా ఉన్నట్టు. అది అంతే, నా టైం బాగాలేక. మరి నా మిత్రులంతా చాలా డెవలప్ అయ్యిండ్రు, నాకు కరెక్ట్ బ్రేక్ రాలేదు. ఫస్ట్ సినిమానే మార్షలోనే మంచి క్యారెక్టర్, కానీ అది సినిమా ఆడకపోవడం వల్ల తర్వాత కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సర్, చిటికింది ప్లేడరు, ఏప్రిల్ 1 విడుదల, వంశీ గారి సినిమాలు చేశాను. ఆ తర్వాత శివ చేశాను. అలా చేస్తూ టైం వచ్చే టైంకే పడాల్సి వచ్చింది. ఆ టైంలో మీకు అవకాశాలు బాగుండేయండి? కరెక్ట్గా ఉండేది. ఈ స్ట్రోక్ రాకముందు ఏదో ఖాళీగా ఉండేవాడిని కాదు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ చిన్నగా వెళ్ళదీసిన. సో నార్మల్గా అంటే ఒక చూసే వ్యక్తిగా, ఒక ఆడియన్గా మాట్లాడుతున్నాను. మీ జీవితం ఏమీ పూలబాట కాదు, మొత్తం ముళ్ళ దారిలా ఉంది. అంటే ఈవెన్ మీరు బొట్టు పెట్టుకుని వచ్చారు అంటే మీకు దేవుడి మీద ఏం కోపం రాలేదా? ఏంటి, నేను నా జీవితం బాగున్నప్పుడు నాకేంటిది, ఏంటిది నాకు, మీరు అది రాసుకొచ్చారు స్టేట్మెంట్ కూడా, ఐ సా దట్, కర్మ అంటుందంట, నేను చూశాను అని చెప్పి. మరి ఏంటి కర్మ ఫలితం ఇదేంటి ఇవ్వడం ఏంటి? నేను నా జీవితం బాగా సాగుతున్నప్పుడు నాకు ఇలాంటి జీవితం రావడం ఏంటి, సడన్గా ఈ స్ట్రోక్ రావడం ఏంటి, తర్వాత ఇదంతా పడిపోవడం ఏంటి? ఇన్నాళ్ళు నాటక రంగంలో, కళారంగంలో ఉన్న వాళ్ళని మనం ఆరాధిస్తూ ఉంటాం, అభిమానిస్తూ ఉంటాం. అలాంటి రంగంలో ఉన్న మీరు రూపాయి సంపాదించుకోకపోగా, ఒక సామాన్యుడు సంపాదించుకున్నది కూడా సంపాదించుకోకపోగా మళ్ళీ ఇదొకటి, ఈ స్ట్రోక్ రావడం. మీరు ఎప్పుడు ప్రశ్నించరా? దేవుణ్ణి ప్రశ్నించడం, ఈ కాలాన్ని ప్రశ్నించడం? దేవుణ్ణి నమ్మను నేను సాధారణంగా. నేను గుడికి వెళ్ళడం, పూజ చేయడం. ఇది బొట్టు అనేది ఏంటంటే పెట్టుకుంటే ఏదో అట్రాక్షన్ లాగా కనబడుతుంది, ఫేస్ అని పెట్టుకుంటా అంతే తప్ప దేవుని కోరకు కాదు. ఇకపోతే నేను శ్రమని నమ్ముకుంటా. శ్రమనే దేవుడు, పనే దేవుడు నా ఉద్దేశం. ఆ షర్ట్ కావాలనే వేసుకుంటున్నారండి? చూసి ఆ స్టేట్మెంట్ చూసి వేసుకున్నారా? సాధారణ కర్మ. బట్ మీరు ఇప్పటికీ ఇలా నవ్వుతూ ఉండడం నిజంగా మీరు చాలా మంది జీవితాలకి నిజంగా ఒక ఇన్స్పిరేషన్. చిన్న చిన్న కష్టాలు వస్తేనే సూసైడ్ చేసుకునే రకాల వాళ్ళని చూస్తున్నాం మనం. యూత్, టీనేజ్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, కొంచెం వయసు వచ్చిన వాళ్ళు చచ్చిపోతున్నారు. మొన్న మీడియాలో ఉన్న ఆమె కూడా చనిపోయారు సూసైడ్ చేసుకుని. అంటే చిన్న చిన్న కష్టాలు అని మనం అనలేము, బట్ మీలాంటి వాళ్ళని చూసి అట్లీస్ట్ ఇన్స్పైర్ అయ్యి జీవితం ఎలా ఉన్నా మనం పోరాడడానికి మనం ముందుకు వెళ్ళాలి, ఎదురు ఈదాలి అనే ఒక ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు మీరు. నిజంగా సూపర్ సార్ అసలు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శివ సినిమా అయితే మాకు బాగా తెలుసు. అసలు ఈ 150కి పైగా చిత్రాలు చేసుకుంటారు కదా, వీటిలో ఎవరెవరితో కలిసి నటించారు? నేను ఎవరినైతే చూసి ఇండస్ట్రీకి వచ్చానో చిరంజీవి గారిని, ఒక చిరంజీవి గారు తప్ప అందరితో చేశాను. పవన్ కళ్యాణ్ గారితో 4 సినిమాలు. ఏంటి సార్? ఖుషి చేశాను, జానీ చేశాను, గుడుంబ శంకర్ చేశాను. జానీకి 4 స్క్రిప్ట్ రైటర్ దానికి పనిచేసిండ్రు, అన్న నేను ఒక్కరిని. జానీ స్క్రిప్ట్ రైటింగ్ లో మీరు ఉన్నారు? ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ టీం వర్క్ అయినప్పుడు జరిగింది కదా, 2 ఏళ్ళు చేసిన ఆయన దగ్గర, ఆయనతో పాటు ప్రయాణం చేసినా కానీ అప్పుడు ఆ సినిమా ఆడకపోగానే
ఇక మళ్ళీ ఎక్కడ వాళ్ళం అక్కడ. అనుకున్నారా అసలు సినిమా ఆ టైంలో దాని మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి, సడన్ గా సినిమా ఆడకపోవడానికి కారణం ఏంటంటారు? ఇక కారణం అంటే ఇక మీకే తెలియాలి. సో ఇవి చేశారు. ఇంకెవరితోనండి? ఎవరెవరితో? పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎప్పుడన్నా కలిసారా ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత? లేదు, కలవాలి. నేను కలవాలి, నాకు ఇష్టం ఉండదు ఇలా. పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. నేను వెంకటేష్ గారితో చాలా సినిమాలు చేశాను, నాగార్జున గారితో చాలా సినిమాలు, కృష్ణ గారితో చేశాను, రాజేంద్ర ప్రసాద్ గారితో చేశాను, శ్రీకాంత్ గారితో చేశాను. శ్రీకాంత్ గారు అయితే మా ఇన్స్టిట్యూటే. అవునా? ఓకే. అంటే మీకు సీనియర్ అండి? జూనియర్, చాలా జూనియర్. నేను మద్రాసు వెళ్ళినే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇన్స్టిట్యూట్లోంచి బయటకు 8 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు చిరంజీవి గారితో తప్ప అందరితో నటించేస్తాను అంటున్నారు. చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? అసలు ఎందుకు అది పాసిబుల్ అవ్వలేదు మీ ఇద్దరు కాంబినేషన్? అదేమో మరి కలవలేదు, అసలు మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి అసలు ఒకసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకంటారు? అంటే మీరు ఎప్పుడు ప్రయత్నించలేదు, అది నేచర్ కలపాలి అని అనుకుని ఉంటారు అంతేనా? ప్రకృతి కలపాలి మమ్మల్ని అనుకుని ఉంటారు, కలవలేదు. బట్ ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఏదైనా ఒక అవకాశం వస్తే, ఏదో ఒక చిన్న రోల్ వస్తే చిరంజీవి గారి దానిలో, అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఏమన్నా ఉందా మైండ్ లో? ఒకసారి నేను చనిపోయే వరకు చేస్తూనే ఉంటా. నాకు మొన్న రీసెంట్ గా మల్లేశడు అనే సినిమా చేశాను, హీరో ఫాదర్, కాలేదు. చాలా మంచి క్యారెక్టర్, ఇంకా రిలీజ్ కాలేదు. అది నటించుడు ఇక్కడ ఇది లేకపోయినా ఏందని అక్కడ నాటకాలు, ఊర్లో చెల్లని పైసలని ఒకటి తీసుకున్నా, ఇంకోటి మా ప్రేమకు న్యాయం కావాలని. చెల్లని పైసల్లో నాకు తగ్గ క్యారెక్టర్, మా ప్రేమకు న్యాయం నాకు తగ్గ క్యారెక్టర్. దీంతో పరిషత్తులకు కూడా వెళ్ళాను, కాకినాడ, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ అన్నీ ఇదే. ఇప్పటికీ డైలాగ్ క్యారెక్టర్లు పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తా ఉంటారండి? బ్రహ్మాండంగా చెప్తా. ఎంత పెద్ద డైలాగ్. ఒకటి ఏమన్నా మా కోసం ఏమన్నా ఒక డైలాగ్ చెప్తారా? ఏదన్నా మీ నాటకాల్లోది కానీ, నాటకాల్లోది కానీ లేదండి? మంత్రి, ఇది నీ కార్యాలయమేనా లేక బ్యూరోక్రసీ అనే ఇటుకలతో, రెడిటేవిజం అనే సిమెంట్తో కలిపి కట్టిన కోట? కూర్చో భయ్యా, కూర్చో. ఓ రోజు వస్తుందిలే, న్యాయం అనే గుర్రాల మీద సమానత్వం అనే ఆయుధాలు ధరించి ఉప్పున వస్తుంది. ఒరే, అప్పుడు ఎక్కడ ఉంటారా నువ్వు, నీ బ్యూరోక్రసీ నాశనం అయిపోతారా. సూపర్ సూపర్, అసలు సూపర్. అసలు ఒక్కసారి స్విచ్ అయ్యారు అంటే ఇప్పుడు దాకా ఎలా మాట్లాడుతున్నారు కదా, డైలాగ్ ఎలా చెప్తారు, ఏంటి ఏ డైలాగ్ చెప్తారో కూడా తెలియదు కదా మాకు. ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్తారని మేము అనుకోలేదు. సూపర్. ఇందులోదండి ఇది నాటకం అండి ఏదన్నా? ఇది రుద్రవీణ అని ఎండమూరి గారి నాటిక. 77లో ఒక 100 ప్రదర్శనలు ఇచ్చారు, అన్ని భవిష్యత్తులో కుదిరారు. ఇండస్ట్రీకి రాకముందు కుక్క, పాలేరు, ఫర్సేల్, రాయి, ఇవన్నీ అమోఘమైన నాటికలు, ఇవన్నీ వేసిన. 70s లోనే మొదలెట్టారు మీరు నాటకాలు? 74. అప్పుడు 74లో అంటే ఆ టైంకి మీరు సినిమాల మీద మీకు అంత ప్రేమ ఇంకా రాలేనట్టుంది కదా? సినిమాలల్లో అంటే నేను 72లో సినిమా ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. వచ్చి వేషం కోసం ట్రై చేస్తే మేకప్ వేసిండ్రు, కెమెరా ముందు నిలబెడితే ఏం డైలాగ్ రాలేదు. ఆయన ఏమన్నాడు, ఆ డైలాగ్ ఇప్పటికి గుర్తు, ఇంప్రూవ్ యువర్ టాలెంట్ అండ్ ట్రై అని పంపించిండు ఆయన. ఈ టాలెంట్ ఏం చేయాలి, నేను 72లో వెళ్తే ఇక 73లో సంస్థ స్థాపించిన కళాశక్తి అని. ఇక అక్కడ నుండి నాటకాలు, పద్య నాటకాలు ఇవన్నీ నడుస్తుంది. ఓకే. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు సినిమాల్లోకి రాకముందు ముందు నాటక రంగం ఒకసారి మిమ్మల్ని కౌగిలించుకుని తర్వాత పంపించింది అనమాట. 11 ఏళ్ళు నాటకాలు వేసాను, ఇప్పటికీ వేస్తూనే ఉన్నా. మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో దశాబ్దోత్సవ వల్ల 50 సంవత్సరాలు నాటక రంగానికి సేవ చేసినందుకు అప్పటి మంత్రి శ్రీనివాసరావు గారు సన్మానం చేసిండ్రు. సినిమాటోగ్రఫీ మంత్రి అప్పుడు చూసాం మీ సన్మానం అప్పుడు స్టేజ్ మీద. అంటే ఈ సినీ రంగం ఇదంతా పక్కన పెడితే మీకు మామూలుగా ఇండస్ట్రీలో బయట ఆఫ్ ద స్క్రీన్ ఎవరు మీకు బాగా క్లోజ్గా ఉంటారు, మీతో టచ్లో ఉండి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఎవరు? ఇదే జేడీ గారు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా శివ సినిమాలో, ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అందరూ ఎవరు కలిసినా చాలా పద్ధతిగా మాట్లాడతారు, అందరితో బాగానే ఉంటా. నేనైతే ముఖ్యంగా ఈ 18 సంవత్సరాలు కంటే ముందు కూడా శ్రీధర్ రెడ్డి గారని డాన్స్ మాస్టర్, ఆయన డైరెక్షన్ కూడా చేశాడు.
ఆయన మేము కలిసి ఉండేవాళ్ళం 40 ఏళ్ళ నుంచి. నాకు ఇట్లా అయిన తర్వాత మళ్ళీ అదే రూమ్లో నాకు ఒక రూము, బెడ్ ఇప్పటికీ వస్తే ఆయన నన్ను చూసుకుంటాడు. నా గాడ్ ఫాదర్ ఆయనే. సో ఇప్పుడు జేడీ గారు అన్నారు, ఆయన ఏంటి ఎలాగా అంటే కలుస్తూ ఉంటారా ఎప్పుడన్నా హైదరాబాద్? అంతే, మా ఇద్దరి మధ్యలో స్నేహమే కానీ ఆర్థిక సంబంధం లేదు. కలుస్తూ ఉంటారు ఎప్పుడైనా వచ్చినప్పుడు, మాట్లాడుతూ ఉంటారా ఫోన్ చేసి ఎలా ఉన్నావు? ఫోన్లో ఏమంటారు మిమ్మల్ని మామూలుగా? మురళి అని పిలుస్తారా? మురళి అంటారు. ఓకే. అప్పట్లో ఏమన్నా మామ ఇలాంటివి ఏమైనా పిలుచుకునేవారా? లేదు లేదు, మురళి పేరు. ఇప్పుడు ఆర్జీవి గారితో ఏంటి మీ బాండింగ్ ఎలా ఉండేది? ఆర్జీవి గారు సినిమా డైరెక్టర్ కాకముందే నాకు పరిచయం. అమీర్పేటలో ఆయనకు వీడియో షాప్ ఉండేది. అప్పుడు మేము వీడియో క్యాసెట్ల కోసం వెళ్ళినప్పుడు పరిచయం. VCR యుగంలో VCR అమీర్పేట సెంటర్లో ఉండేది. మహర్షి చూసిండు అప్పుడు, వంశీ గారిది. నేను మద్రాసులో ఉన్నా. చూసి తర్వాత నేను ఒకసారి మద్రాసులో నుండి హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు, మురళి నేను సినిమా వేస్తే నీకు వేషం ఇస్తా తప్పకుండా. నేను అనుకున్నా మొత్తం మంది ఇలా చెప్తారు, ఏం చెప్తాడు సినిమా అని అనుకున్నా. కానీ మంచి అయితే నేను చెట్టు కింద ప్లేయర్ షూటింగ్ తిరుపతిలో ఉన్నా. ఆ టైంలో ఈ రాము గారు సినిమా చేస్తున్నట్టు తెలిసింది. తెలిసి వచ్చి కలిసిన. అక్కడ మోహన్ బాబు, మురళీమోహన్ హౌస్ షూటింగ్ జరుగుతుంది. కలిస్తే వచ్చిన భరణి గారిని, మరి భరణి మురళితోటి ఇది డిసోజా వేయిస్తామన్నాడు. వద్దు, నాకు యాదగిరి అయితే బాగుంటుందని భరణి గారు అన్నాడు. భరణి గారు మా గురువు గారు ఇన్స్టిట్యూట్లో. ఓకే. మైమి చెప్పేది 84లో. మీకు ఆయన గురువు చెప్పేవారు. ఓకే, లెసన్స్ చెప్పేవారు. యాక్టింగ్ ఎలాగానండి? యాక్టింగ్ కాదు, మైమ్. మైమ్. ఓకే. అప్పటికి ఆయన నాటికలు రాసి మంచి పాపులర్. ఆయన ఉండి మురళికి యాదగిరి అయితే బాగుంటుంది అన్నాడు. లేదు డిసోజా జేడి పక్కన వేసేద్దాం అన్నాడు. అట్లా మీకు ఒక క్రాస్ మెల్లో అప్పట్లో ఒక స్టైల్ అది గుర్తు గుర్తుంది. డిసోజా అని చెప్తే నేను మా ఊర్లో అది చేయించుకొచ్చా. మీరే చేయించుకొచ్చా? మరి కిడ్సన్ అంటే ఉండాలి కదా గుర్తు, సింబల్. నేనే చేయించుకొచ్చా. ఏంటి ఇప్పుడు ఆ జ్ఞాపకాలు ఏమన్నా గుర్తున్నాయా అప్పుడు సెట్స్ లో ఏమన్నా? అంటే చాలా ఏళ్ళు అయిపోయింది. లేదు, ఇప్పటికీ నిత్య నూతనం. శివ సినిమా సెట్స్ లో ఏంటి ఏం గుర్తున్నాయి? ఆఫ్ ద కెమెరా ఏమన్నా జరిగినాయి మీ మధ్య? ఏం లేదు, మధ్యలో గొడవలు? ఫీల్డ్ లో మాత్రం సిన్సియర్, ఫీల్డ్ లో సిన్సియరే, బయట సిన్సియర్. కాకపోతే ఇక అందుకోసం ఎవరైనా కానీ మురళి జాగ్రత్తగా మాట్లాడతారు. జోకులు చేసుకుని. ఇప్పుడు ఉత్తేజ్ భాయ్ ఉన్నాడు, ఆయన మొదలు మీరు అంటాడు, తర్వాత బావా అంటాడు, తర్వాత అరెవరు అంటాడు. ఇప్పుడు జడిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. ఓకే. ఉత్తేజ్ అట్లా. సో బాగా క్లోజ్ అనమాట ఉత్తేజ్ గారు కూడా. ఉత్తేజ్ మన కృష్ణవంశీ గారు, ఆయనకి అసోసియేట్ శివకి. శివనాగేశ్వరరావు కో. అంటే నేను ఆ ఫొటోస్ లో చూసా, పాత ఫొటోస్ లో కృష్ణ వీళ్ళందరూ కలిసి ఉంటారు అనమాట. కృష్ణవంశీ గారు, తేజ గారు కెమెరా అసిస్టెంట్, నెక్కర్లు వేసుకొచ్చి. అవును అవును. రసూల్ గారు నెక్కర్ వేసుకొచ్చేది దానికి కెమెరా. ఎస్ గోపాల్ రెడ్డి గారి రిలేటివ్ రసూల్ గారు. అప్పటికే నిజంగానే ఐ మీన్ రామ్ గోపాల్ వర్మ గారు ఒక విద్వాంసం లాగా ఉండేవారా సెట్స్ లో? తర్వాత ఆ యాటిట్యూడ్ ఏమైనా వచ్చిందా? లేదు, అప్పుడు చాలా సిన్సియర్ గా. ఆయన గోపాల్ రెడ్డి గారికి ఇలా అని చెప్పేవారు. ఆయన ఇంటెన్షన్ అర్థం చేసుకుని లెన్సులు ఈ లెన్స్ అది కాదు డైరెక్షన్. మామూలు సీన్ థీమ్ ఏంటి, ఇది కావాలి, మూడ్ ఎలా ఉండాలని చెప్పేవారు. ఇలా కొడితే ఈ పెదు పగిలిపోవాలి అని చెప్తే ఇక మిగతా అంతా గోపాల్ రెడ్డి గారు చూసుకున్నారు. ఎప్పుడు తర్వాత ఎప్పుడన్నా రామ్ గోపాల్ వర్మ గారిని కలిసారా ఎప్పుడన్నా? మధ్యలో చాలాసార్లు కలిసిన. లాస్ట్ అంటే 25 years ఫంక్షన్ అయింది అన్నపూర్ణ స్టూడియోలో. అది జరిగి కూడా ఇప్పుడు 10-15 ఏళ్ళు అవుతుంది. అప్పుడు కలిసారు ఇంకా లాస్ట్? అప్పుడు కలిసాను. సో మీకు ఎంతమంది అండి? అంటే ఫ్యామిలీ పిల్లలు ఎంతమంది? 2 అమ్మాయిలు బాబు. 2 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ కూతుళ్ళు. పెద్ద అమ్మాయి కూతురుకి 2 కూతుళ్ళు. ముని మనవరాలు. బాబు ఇక్కడనే పని చేస్తాడు హైదరాబాద్లో. కానీ వాని ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. ఇక పోటీ వానికే ఆరిపోదు.
అది అంటే ఏం చేసేవారు బాబు? బాబుని కూడా ఇందులోకి సినిమా ఫీల్డ్లోకి తీసుకొచ్చారా? కాదు ఇక వాడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో జాయిన్ చేసిన. జాయిన్ చేస్తే అలా 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 ఎంఫిల్ దాకా వెళ్ళండి. ఎంఫిల్లో 2 గోల్డ్ మెడల్ వచ్చినాయి. తెలుగు లిటరేచర్ అండి? తెలుగు లిటరేచర్. వాడు ఒక బుక్ కూడా రాసిండు కర్నూలు నాటక రంగం గురించి. దాని మీదనే 2 గోల్డ్ మెడల్ వచ్చినాయి. ఓకే, బుక్ ఆయన రాసిన పుస్తకం మీద. ఏంటి పేరేంటండి ఆయన? కరీంనగర్ జిల్లా నాటక రంగం. దాని బుక్ పేరు ఏంటి? మీ అబ్బాయి పేరు ఏంటండి? జేవీర్. జేవీర్. ఓకే ఓకే. ఇప్పుడు ఆయన ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు ఏదో. ఆయనది పాపం ఆయనకి సరిపోతుంది. మొన్న అంటే మధ్యలో ఒక సంవత్సరంన్నర బాగానే ఉండింది. కేటీఆర్ గారు ఉన్నప్పుడు డిజిటల్ మీడియాలో సెక్రటరియట్లో తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా 1 year పని చేసిండు. ఏదో సమ్ ఇక ఇష్యూలో తీసేసిండు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్లో చేస్తాడు. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందండి పెళ్ళిళ్ళు చేసి? ఇప్పుడు అంటే ఒకరు ముని మనవరాలను ఎత్తారంటే 90s ఒకరిని, ఒకళ్ళను 2005లో ఒకరికి, చిన్న అమ్మాయికి. సో ఆల్మోస్ట్ బాధ్యతలన్నీ అప్పుడు తీర్చేసుకున్నారు. తర్వాత అప్పులు అయ్యారా అన్న? ఏం లేదు ఇప్పుడు అప్పులు ఏం లేవు. నిల్వ 1 రూపాయి లేదు. అది బోటికి వెళ్ళి తీసుకున్నా. ఏ రోజు పోరాటం ఆ రోజు చేయాల్సిందే. అంటే మీకు ఇప్పుడు అవకాశాలు ఏం వస్తున్నాయి అసలు? జనరల్ సినిమాల్లో మీకు తగ్గ క్యారెక్టర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు రాస్తున్నారా? అంటే మీ పరిచయస్తులు రాస్తున్నారా? నార్మల్గా ఎవరైనా బయట వాళ్ళు కూడా పిలుస్తున్నారా? ఈ బయట వాళ్ళు తక్కువనే. అదే మన చౌదరి గారు అప్పుడు 4 సీరియల్లో ఇచ్చాడు వేషాలు. ఇప్పుడు లేదు, ఏం లేదు. కొంచెం లాంగ్ రన్ సీరియల్స్ ఎవరు రాయట్లేదు? అంటే ఎక్కువ క్యారెక్టర్ ఉండేది, ఎపిసోడ్లు ఉండేది? లేదు. అదే 12 వరకే, 2012 వరకే సీరియల్స్. మళ్ళీ తర్వాత అంతకుముందు పొలిటికల్గా కానీ ఇప్పుడు మనం బతుకుతాం. అంటే సర్పంచ్ గా పనిచేసిన వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పొలిటీషియన్స్ మీద ప్రజలకు ఉండే అభిప్రాయం, అంటే మేము అలా ముద్ర వేయట్లేదు కానీ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు సంపాదించుకుంటారు బాగానే అని. మీరు సర్పంచ్ గా పనిచేసి సంపాదించుకోలేదు, ఇన్నాళ్ళు సినిమాలో ఉండి సంపాదించుకోలేదు అంటే అది కొంచెం మాకు సినిమాలు అంటే సరైన అవకాశాలు వచ్చినాయి కానీ బోటాబోటిగా డబ్బులు వస్తే ఖర్చులు, చదువులు, పిల్లలు చదువులు ఇవన్నీ వెళ్ళినాయి. ఇక రాజకీయం అంటే నాది స్ట్రేట్ ఫార్వర్డ్ ఇప్పటికి కూడా. అది ఎందుకు మీకు కమ్యూనిస్ట్ భావజాలాలు ఎందుకు వచ్చినాయి మీకు అసలు? ఇక ఉన్న అక్కడి పరిస్థితులతోని నాకు అటువంటి నిర్ణయం తీసుకున్నా. అంటే మా కమ్యూనిటీ వాళ్ళు చాలా తక్కువ. వేరే కమ్యూనిటీ వాళ్ళు డామినేషన్ చేస్తే, మా ఊర్లో జాగీర్దార్ ఉండే, అంటే మీ రంగస్థలం లాగుంటుండే 70లో, చెప్పులు చేతులు పట్టుకొని నడవడం, అలాంటి సిచ్యువేషన్ నా టైంలో. నాకు ఎదురు దెబ్బ తగిలింది. తగిలితే ఇంటర్మీడియట్ టైంలో కమ్యూనిస్టులు అయినా. ఇక అక్కడ నుండి మీటింగ్లోకి వెళ్ళడం, ఊర్లో మీటింగ్లు పెట్టడం. మా కమ్యూనిటీ 4 ఏళ్ళకి ఎవరు భయపడతారు? దీంతో మొత్తం యూత్నంతా ఒకటి చేస్తేనే నేను 11 ఏళ్ళ తర్వాత సర్పంచ్ కాగలిగాను. లేకపోతే సర్పంచ్ గాను, 1 రూపాయి ఖర్చు పెట్టలే సర్పంచ్. 1 రూపాయి ఖర్చు పెట్టలేదు, 1 రూపాయి సంపాదించలేదు. ఇంకా కొంచెం అప్పుడు నేను డాక్టర్ పని చేసేది మంచిగా. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లాగే. అది చదువుకున్నారు? దానికి ఆర్ఎంపీ తగ్గ చదువు చేశారా? కాదు, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక డాక్టర్ గారి దగ్గర ఉండి 1 year ప్రాక్టీస్ నేర్చుకొని పెట్టిన. సో మీరు అంటే ఒక థింగ్ ఏంటంటే, మీరు ఇది 3rd floor లో ఉంది మన ఆఫీసు, మీరు కింద నుంచి నడుచుకుంటూ వచ్చారు, ఎక్కడ సహాయం ఎవరిది అడగట్లేదు, మీరు చాలా ధైర్యంగా నడిచి వస్తున్నారు. నాకు డౌట్ వచ్చింది, పైదాకా బాగానే రాగలరా లేదని. మీరు ఈ 18 ఏళ్ళ జర్నీ చెప్తుంటే నాకు అసలు మీకు ఇది ఫరకే పడదు అసలు. మీకు మీరు ఏం ఆశిస్తున్నారు అసలు జీవితంలో? అంటే ఇంకేం చేద్దాం, మనకి ఏం చేద్దాం, ఎవరైనా అవకాశాలు ఇస్తే ఏం చేద్దాం, అలా ఉంటుంది కదా ఒకటి మైండ్లో. ఎవరు ఏ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు? నేను నటించడానికి అవకాశాలు ఇస్తే చాలు, చచ్చిపోయే వరకు చేస్తా అంతే. నేను బతకగలిగితే చాలు. మిమ్మల్ని మీకు అసలు రెమ్యూనరేషన్ ఎలా ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఈ సినిమా ఒక్కో విధంగా ఇచ్చేది. ఇప్పుడు సీరియల్ చేసినప్పుడు డైలీ 3000 ఇచ్చేది. మా సినిమాలు గుండమ్మ శంకర్ అయితే 1,00,000 కొన్ని రోజుల వరకు. ఇది ఇట్లా ఎప్పుడు డిమాండ్ చేయలేదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత. మా కోసం అంటే ఇప్పుడు ఎమోషనల్ సీన్ ఏమైనా చేయగలరా? అంటే మీరు ఇందాక ఎమోషన్ అంటే పవర్ఫుల్ డైలాగ్ కూడా చెప్పారు,
అవతలకి వార్నింగ్ ఇచ్చేది. అదే ఒక కొంచెం ఎమోషనల్ సీన్ ఏమైనా మీరు బాధపడుతూ లవ్, ఎఫెక్షన్, డివోషన్, డెడికేషన్, ఎవ్రీథింగ్ ఫర్ సేల్. దిస్ ఈజ్ అవర్ ఇండియా. సూపర్ సూపర్ సూపర్. కళ్ళలో నీళ్ళు తిరిగి విత్ ఇన్ సెకండ్స్, ఒక 2-3 సెకండ్లో కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేశారు. మాకు తిరుగుతున్నాయి చూస్తుంటే. సూపర్, అద్భుతమైన నటులు మీరు. ఎందుకంటే మీ జర్నీ కావచ్చు, ఇకపై మీరు చేయగలిగే సత్తా మీకు ఇంకా ఉంది. అవకాశాలు మాత్రం కొద్దిగా ఉన్నాయి. మీకు అద్భుతమైన అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్, మీకు ఓకే అయితే మీ ఫోన్ నెంబర్ మేము ఫోన్పే నెంబర్ వేయొచ్చా? ఎవరైనా ఒకవేళ చూసి, ఒక నాలాంటి సినిమా ప్రేమికులు మీలాంటి టాలెంట్ని చూసి కొంతమంది సహాయం చేయాలని అనుకుంటారు. నిజమైన అప్పుడు సినిమా లవర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు సినిమా అంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో సినిమా వాళ్ళని కూడా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమన్నా మీకు సహాయం చేస్తే మీకు ఓకేనా? ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తప్పదు, ఇష్టం లేని పనే. కానీ ఈవెన్ అంటే మీకు మామూలుగా చాలామంది మీకు తెలిసిన వాళ్ళే బోల్ మంది ఉన్నారు సినిమాలో. వాళ్ళ ఎవరి దగ్గర మీరు ఏ సహాయం ఆర్జించలేదు, కోరుకోలేదు. వాళ్ళ దగ్గర ఏ సహాయం కోరుకోలేదు. ఒక్క మా శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉండడం తప్ప నేను ఎవరిని ఏది ఆశించలేదు. ఊళ్ళో కూడా ఇంతవరకు ₹1 ఎవరిని అడగలేదు. కానీ ధైర్యం అయితే ఉందా? ఎలాగైనా వస్తాయి, నాకు మంచి అవకాశాలు వస్తాయని ఒక ఆశాభావం. నాకు మన చౌదరి గారు అప్పుడు సీరియల్ ఇచ్చినప్పుడు నడవడం రాదు, మాట లేదు. అయినా కానీ ఆయన పెద్ద క్యారెక్టర్ ఇచ్చి 2 years చిన్నారి, అది మామూలు విషయం కాదు. అప్పుడు కెమెరా ముందు 1 second నిలబడాలంటే కష్టం ఉండే. ఆయన ఎందుకు ఇచ్చిండు మరి, అది దేవుని దయ. అట్లా 4 డైలీ సీరియల్ ఆయన్నే ఇచ్చిండు. నా ఉన్న బాకీలన్నీ తీరిపోయినాయి. నా హాస్పిటల్ ఖర్చులు అప్పుడు 6 లక్షల దాకా అవి తీరినాయి. ఇక జనాల్లో కలిసిన తర్వాత ఈ అవకాశాలు బంద్ అయినాయి. మెడికల్ ఖర్చులు ఏమైనా ఉంటాయండి మీకు మంత్లీ? ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి? మా మిస్సెస్కు నాకంటే 2000. పెన్షన్ ఎంత వస్తుంది మామూలుగా? 4000. ఇంకా మెడికల్ ఖర్చుల వరకు సరిపోతుంది అంతే. అంతే, 2000 పోతే 2000 తోటి సరిపోతుంది. పల్లెటూరు కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువనే ఉంటుంది. బియ్యం, రేషన్ బియ్యం వస్తాయి, ఏం పెద్ద ఖర్చులే ఉండేవి. ఇప్పుడు అదే ఇల్లు విషయమే కొంచెం నాకు తటబడాయించినట్టున్నది. ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. వాడు ఎట్లా కట్టుకోలేడు, వాడు బతకడమే కష్టం అయిపోయింది. సో అది నేను అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా సినీ ప్రేమికులు, నాలాంటి అభిమానులు, మనలాంటి సినిమా ఆడియన్స్ ఎవరైనా మీరు ఒకవేళ ఏమన్నా కదిలించబడితే మీరు కూడా ఎంతో కొంత సహాయం చేయండి. మన వంతు సహాయం అంటే మంచి సినిమాలను ఎలా ఆదరించామో ఇలాంటి మంచి నటులను కూడా మనం ఆదరించాలి. అలాగే ఎవరైనా కూడా మీకు అవకాశాలు కూడా మీరు ఎంత దృఢంగా ఉన్నారో అంత దృఢమైన క్యారెక్టర్లు అది నేను కోరుకుంటున్నాను సార్. ఈ సహాయం కంటే ఎక్కువ నాకు వేషాలు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా సహాయం చేసినట్టు. అవును అవును, నేను ఏబిఎన్ ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పిన. నాకు అవకాశాలు ఇస్తే ఇక నాకు అసలు 1000 ఏనుగుల బలం వస్తుంది కదా వేషం తీస్తే. అది చేస్తే డబ్బులు వస్తాయి. అది ఇటు నా ఇంట్రెస్ట్ తీరుతుంది. లేకపోతే నా ఒక నాటకం అక్కడ వేయాలంటే ఎన్నో కష్టాలు పడాల. ఇక నాకు అవకాశాలు వచ్చేటట్టు ఎవరైనా వేస్తే నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. నాకు వేషాలు వస్తే చాలా నాకు తగ్గ క్యారెక్టర్లే ఏముంది. సో అది ఆయన డైలాగ్ కూడా పవర్ఫుల్ డైలాగ్స్ అయినా, ఎమోషనల్ డైలాగ్స్ అయినా, ఏదైనా ఆయన అన్ని హావభావాలని పలికించగలిగిన సామర్థ్యం, శక్తి ఆయన దగ్గర ఇంకా ఉంది. సో బలమైన క్యారెక్టర్లు, దృఢమైన క్యారెక్టర్లు ఆయనకి రావాలని మేము కూడా ఐ డ్రీమ్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, జెన్యున్గా ఇలాంటి వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
మూవీ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.